అటు హనుమకొండ జిల్లా కొత్తగూడలో ఉద్రిక్తత తలెత్తింది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు సెక్యూరిటీ అని చెప్తున్నారు. అయితే భారీగా పోలీసులు మోహరించడంపై బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారని చర్చ నడుస్తోంది. కాసేపట్లో కొత్తగూడకు బండి సంజయ్ యాత్ర చేరుకోనుంది. ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ యాత్ర సాగుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం వర్సెస్ బండి సంజయ్గా రాజకీయం మారింది. ఉదయం నుంచి బండి సంజయ్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారు. హనుమకొండ జిల్లా కొత్తగూడలో ఉద్రిక్తత తలెత్తింది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరుగుతోంది కొత్తగూడలో? అంత భారీ సంఖ్యలో పోలీసులు ఎందుకు మోహరించినట్టు? సతీష్, హన్మకొండ జిల్లా బీదరపల్లి మండలం కొత్తగూడలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ ఉదయం నుంచి కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురుమావిడి మండలం కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఆ ప్రజాహిత పాదయాత్ర కొనసాగుతున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు చించేయడం కావచ్చు, ఫ్లెక్సీలపై సన్యాసి అని రాస్తూ బండి సంజయ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో ఒక్కసారిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ బండి సంజయ్ అన్నట్లుగా రాజకీయం కొనసాగి ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. మొత్తం మీద పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయన ప్రజాహిత పాదయాత్రను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర చేరుకోబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తకొండ గ్రామాన్ని అంతా భారీగా పోలీసులు మోహరించి చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు సెక్యూరిటీ అని పోలీసులు చెప్తున్నారు. కానీ అలాంటి సెక్యూరిటీ కాకుండా భారీగా ఒక 500 నుంచి 1000 మంది పోలీసులు మోహరించారు. ఎందుకోసం ఇంతగా మోహరించారు? వాళ్ళు ప్రీ ప్లాన్ గా పోలీసులు వచ్చారా? ఏదైనా అరెస్టు చేస్తున్నట్లుగా, అరెస్టు చేస్తే పోలీసులు ఏ స్థాయిలో ఉంటారో అదే స్థాయిలో పోలీసులు మోహరించినట్టు జిల్లాలో చర్చకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఒకంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు రాత్రి 8 గంటలకు కొత్తకొండకు ఎంపీ బండి సంజయ్ చేరుకోబోతున్నారు. ఇవాళ నైట్ హాల్ట్ కూడా కొత్తకొండలోనే బండి సంజయ్ ఉండబోతున్నారు. అయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజాహిత పాదయాత్ర కొనసాగినప్పటికీ కూడా హుస్నాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ అన్నట్టుగా రాజకీయం కొనసాగుతూ కూడా ఆయన మంత్రి పొన్నంపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగానే ఇలా నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంది. తప్పకుండా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా బండి సంజయ్ స్పందిస్తూ తన తల్లిని నేను అనుచితంగా మాట్లాడలేదు, తన తల్లి అయినా నా తల్లి అయినా ఒకటే, తల్లిని ఎవరిని కూడా రాజకీయంలోకి లాగొద్దు అంటూ కూడా బండి సంజయ్ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీ ఫ్లెక్సీలు చించడం కావచ్చు, బండి సంజయ్ దుష్ప్రభం దగ్ధం చేయడం కావచ్చు, ఇటువంటి సంఘటనలతో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. మరి కాసేపట్లోనే కొత్తకొండ గ్రామానికి చేరుకోబోతున్న నేపథ్యంలో కొత్తకొండ గ్రామం దగ్గర ఆయన నైట్ హాల్ట్ చేసేటువంటి హరిత హోటల్ ప్రాంగణం కావచ్చు, ఆ హోటల్ చుట్టుముట్టు కావచ్చు, ఆ గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే ఈ పోలీసులు అరెస్ట్ చేసేందుకు మోహరించారనే చర్చ అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన బీజేపీ శ్రేణులు కావచ్చు, హన్మకొండ జిల్లా, ఇటు హుస్నాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాకు సంబంధించిన బీజేపీ శ్రేణులు ఒక్కొక్కరుగా ఆడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లోనే కొత్తకొండకు బండి సంజయ్ చేరుకున్న తర్వాత పోలీసులు ఏం చెప్తారు? పోలీసులు నిజంగానే సెక్యూరిటీ కల్పిస్తున్నారా, లేదంటే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారనే చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.